బంధువులారా, మనిషి జీవితము ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం అనేటువంటిది అవసరం. ఒకప్పుడు పాత వాళ్ళను పలకరిస్తే ఏదో చల్లగా పోతే చాలు, బతికిన రోజులు ఏ రోగం లేకుండా హాయిగా ఈ జీవి పోవాలి, ఇలాంటి మాటలు పాత వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికి కూడా అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కూడా. మేము ఒకరోజు ఒక ఇంట్లో యజ్ఞ కార్యక్రమం చేసిన తర్వాత అమ్మగారు మీరు ఏం కోరుకుంటున్నారు అని అడిగితే, ఏమీ కోరుకోవట్లేదు, మా బిడ్డలు కొడుకులు వాళ్ళతోటి చేయించుకోకుండా, ఎవరితోటి సేవ చేయించుకోకుండా నా అంతట నేను పోతే నాకు అదే సంతోషము అని చెప్పి ఆ అమ్మగారు అంటున్నారు. అలాంటి స్పృహ అందరికీ ఉండాలి. అలాంటి స్పృహ, అలాంటి కోరిక రావాలి అంటే, మనం అలా పోవాలి అంటే మన జీవితాన్ని నిష్టగా పాటించాలి. మన శరీరానికి ఏది పడుతుంది, ఏమి తిన్నప్పుడు మన శరీరం ఎట్లా స్పందిస్తుంది. శరీరం అనేటువంటిది జడమే, కానీ అది కూడా చెబుతుంది. ఎట్లా? నొప్పితో చెబుతుంది, ఆకలితో చెబుతుంది, బాధతో చెబుతుంది. అట్లా శరీరం అనేటువంటిది కొన్ని సంజ్ఞలు చేస్తూ ఉంటుంది. ఆ సంజ్ఞలను గమనించుకోవాలి. అలా గమనించుకొని ఏ ఆహారము తిన్నప్పుడు నా మనస్సు, బుద్ధి, చిత్తము ప్రసన్నంగా ఉంటున్నాయి, ఏ ఆహారం తిన్నప్పుడు నాకు బాగా కోపం వస్తుంది, బాగా ఆయాసం వస్తుంది, కడుపంతా ఉబ్బరంగా ఉంది, పొద్దున లేవగానే తలంతా పట్టేసినట్టుంటుంది, చురుకుదనం అనిపించట్లేదు, ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకోవాలి. అవి గమనించుకొని ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో అప్పుడు ప్రతి ఉదయం కూడా మనకు చాలా గొప్పగా ఉంటుందట. ప్రతిరోజు లేచినప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఎంతో హాయిగా, ఎంతో ఆనందంగా మన రోజులన్నీ కూడా గడిచిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాతకాలంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కావచ్చు, అమ్మమ్మలకు కావచ్చు, నానమ్మలకు కావచ్చు, అందరికీ కూడా ఆ వంటింట్లో వాడేటువంటి పప్పు దినుసులు కావచ్చు, ఆ యొక్క మసాలాలు కావచ్చు, ఏవి వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, ఎలా వాడాలి, ఏ సమయంలో ఏదేది వాడుకోవాలి, ఇలాంటి అవగాహన ఒకప్పుడు అందరికీ ఉండేది. క్రమక్రమంగా మన అలవాట్లు మారిపోయాయి, మనం తినే తిళ్ళు మారిపోయాయి, ఈ కాలం కూడా మారిపోయింది. దానివల్ల ఏంటంటే ఏది దొరికితే అది తింటున్నాం, ఏది పడితే అది తింటున్నాం, హాస్పిటల్లో వెళ్ళి పడుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు ఇప్పుడు అంతటా కూడా వచ్చేసాయి. ఒకప్పుడు మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం, ఇదే తినాలి, ఇట్లానే ఉండాలి. ఇప్పుడు ఆ నియమాలు ఏవీ లేవు. ఏది పడితే అది తినొచ్చు, ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు అని అందరూ భావిస్తున్నారు. ఒకప్పుడు పల్లీల నూనె వాడేది, నువ్వుల నూనె వాడేది, కుసుమ నూనె వాడేది. ఇప్పుడు రకరకాలు రైస్ బ్రాండ్ అని, ఈ బ్రాండ్ అని, ఆ బ్రాండ్ అని, సన్ఫ్లవర్ అని, ఈ ఆయిల్ అని, రకరకాల నూనెలన్నీ తెచ్చి మన కడుపులో పోస్తూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు రకరకాల రోగాలు వస్తున్నాయి. మనకు తెలియకనే మనకు చాలా రోగాలు వస్తున్నాయి. చాలామంది ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే 150 రూపాయలకి ఏదో ప్యాకెట్ దొరికింది, నూనె తక్కువ దొరికింది, వచ్చి వంట చేసుకుంటున్నాము అని ఏదో అనుకుంటారు. కానీ రోగం వచ్చిన తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెడితే అప్పుడు గమనించరు. భవిష్యత్తులో వచ్చేటువంటి ముప్పు ఊహించుకోలేరు ఎవరు కూడా. కాబట్టి బయటి వాతావరణము, ప్రభుత్వం కావచ్చు, మనకు షాపులు కావచ్చు, ఎవ్వరికి కూడా మన ఆరోగ్యం మీద, మన జీవితం మీద ఎవ్వరికి కూడా చింత, బాధ ఎవరికీ లేదండి. ప్రభుత్వానికైతే అస్సలే లేదు. కాబట్టి ప్రతిదీ కూడా తిరిగి మనం అంతా కూడా పాతకాలంలోనికి రావాలి. పాత ఆచారాలు, పాత తిండిలోకి వచ్చినప్పుడే మనం 100 ఏళ్ళు, మన నానమ్మలు, అమ్మమ్మలు, నేను ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బతికే వృద్ధులు, ఏ రోగం లేకుండా హాయిగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆ తిండి తిన్నారు కాబట్టి,
ఎరువులు మందులు లేని తిండి తిన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ఎంతో గట్టిగా ఇప్పటికి కూడా గట్టిగా ఉన్నారు. ఆ పునాది వాళ్ళకు ఉంది. ఇప్పుడు వీళ్ళు రసాయన తిండి తిన్నా కానీ ఆ పునాది ఉంది కాబట్టి అది వాళ్ళను ఆ దృఢమైన పునాది ఇప్పటికి కూడా ఆ వృద్ధులను ఇంకా కూడా కాపాడుతూ వస్తుంది. కాబట్టి మనమంతా కూడా శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ఎప్పటి వరకైతే ఈ దేశంలో ఈ శరీరము ద్వారా ధర్మాన్ని సాధించాలి, భగవంతుని పొందాలి అనే భావన ఈ దేశంలో ఉండేదో అప్పటి వరకు అందరూ ఏమనుకునేవారంటే రోగం వస్తే పాపము అనుకునేవారు. రోగం అంటే పాపము అని భావించేవారు. ఇప్పుడు రోగం అనేటువంటిది పాపం కాదు, స్టేటస్ అయిపోయింది. నా కొడుకు నన్ను అపోలో ఆసుపత్రిలో చేర్పించాడు, నా కొడుకు నాకు 2 చిప్పలు వేయించాడు, మోకాళ్ళు పోతే ఒక్కొక్క దానికి 5 లక్షలు ఖర్చు అయినాయి, 10 లక్షలుగా ఖర్చు పెట్టుకుని 2 చిప్పలు వేయించుకొచ్చుకున్నాను. చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలామంది. కాబట్టి అలాంటి ఆలోచనలు వచ్చేసాయి. ఇప్పుడు ఆరోగ్యము ఖర్చు పెట్టడం కూడా అదొక స్టేటస్ సింబల్ లాగా మారిపోయింది మన జీవితంలో. కాబట్టి ఈ దేశంలో ఆరోగ్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎప్పుడు కూడా దేనికి ఇచ్చేవారు కాదు. అందుకే బతికున్న నాళ్ళు ఏ మందు మాకు లేకుండా హాయిగా జీవితం గడిపేటువంటి వారు. ఎందుకోసం అంటే భగవంతుని పొందడానికి. రోగం వస్తే సత్కర్మలు చేయలేము, జపము చేసుకోలేము, ధ్యానం చేసుకోలేము, సంధ్యావందనం చేసుకోలేము. కాబట్టి జపము రాకూడదు, జపానికి భంగం కలగకూడదు, సత్కర్మలకు భంగం కలగకూడదు, పూజ విధానాలకు భంగం కలగకూడదు అని వాళ్ళు భావించారు. అలా భావించారు కాబట్టి వాళ్ళు నిష్ఠగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ధర్మము, మోక్షము, భగవంతుని పొందాలి అనేటువంటి లక్ష్యం ఉండాలి, అలాంటి తపన ఉండాలి. లేకపోతే ఈ శరీరం ద్వారా మనం సాధించేది ఏముంది? తిని తాగి చచ్చిపోవడం తప్ప అంతకుమించి ఈ శరీరంతో చేసేది ఏముంది? భగవంతుని లక్ష్యం లేదు, ధర్మము సాధించే లక్ష్యం మీకు లేదు. లేనప్పుడు ఇక ఈ శరీరంతో పనేముంది? తిని తాగి శరీరాన్ని వదిలిపెట్టడం తప్ప. కాబట్టి ఎప్పటి వరకైతే మనిషి జీవితంలో భగవంతుడు లక్ష్యం కాదో అప్పటి వరకు మనిషి జీవితం అనేటువంటిది సక్రమ మార్గంలో ముందుకు వెళ్ళదు. ఈ పని చేస్తే మనకు పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే మనకు పాపం కలుగుతుంది అని వెనకటి వాళ్ళు చాలా భావించేవారు, చాలా ఆలోచించి చేసేవారు. ఎవరికైనా హాని కలుగుతుంది అంటే మనకెందుకు బిడ్డ, మనకేం అవసరము అని చెబుతూ ఉండేవారు. అది అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళంతా కూడా. ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎవరైనా యువకులుగా కనిపిస్తే ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, అమెరికా ఎప్పుడు పోతావు, లండన్ ఎప్పుడు పోతావు, ఇలాంటి విషయాలే చర్చకు వస్తూ ఉన్నాయి అంతటా కూడా. చల్లగా బతుకు కొడుక, నా ఆయుష్ కూడా పోసుకో, హాయిగా బతుకు అనే మాటలు ఒకప్పుడు వినిపించేవి. ఇప్పుడు అలాంటివి ఎక్కడ కూడా వినిపించట్లేదు. కాబట్టి మనమంతా కూడా ఆరోగ్యం కోసం, భగవంతుని పొందడం కోసం, ధర్మాన్ని సాధించడం కోసం మన జీవితాలు గడపాలి. యవ్వనములో ఉన్నంత కాలము మనిషి యొక్క బుద్ధి, శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. ఎప్పుడైతే 50 ఏళ్ళు దాటిపోతారో అప్పుడు మనుషులంతా కూడా ఏమవుతారు? బలహీనులైపోతారు. రోజు రోజుకు వాని శక్తి అనేటువంటిది క్షీణిస్తూ ఉంటుంది. మరి భగవంతుడు ఎందుకు చేశాడు ఈ సృష్టి? జీవితాంతం యవ్వనాన్ని ఇవ్వచ్చు కదా. జీవితాంతం యవ్వనం ఇస్తే మనుషులంతా కూడా ఈ ఇంద్రియ లోలులాగా మారిపోయి ఇక సంసారం చుట్టే తిరుగుతూ ఉంటారు. అందుకని భగవంతుడు వృద్ధాప్యం కూడా పెట్టాడు. అంటే సాంసారిక సుఖాలు చాలరా బాబు, కాస్త ఈ యొక్క భగవంతుని చింతన కూడా చెయ్యండి అని చెప్పి మన శరీరాన్ని ఏం చేశాడు? శిథిలం చేశాడు. మెల్లమెల్లగా బలహీనం చేశాడు. కానీ మన బుద్ధిని బలహీనపరచలేదు, మన మనస్సును బలహీనపరచలేదు, మన ఆలోచనను బలహీనపరచలేదు. ఎందుకు అంటే దీని ద్వారా మాత్రమే మనిషి నిరంతరం చింతన చేయగలుగుతాడు. అందుకే చిత్తము, బుద్ధి, ఇందులో మనం ఏ స్థితిలో ఉన్నా, మన శరీరము కదలనటువంటి స్థితిలో ఉన్నా కానీ మనం ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాం. మన మనస్సుతో ఏదో ఒకటి చింతన చేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటాం నిరంతరం. కాబట్టి ఈ యొక్క వృద్ధావస్థ అనేటువంటిది మనకు శాపం కాకూడదు. ఈ వృద్ధావస్థ కూడా మనకు వరం కావాలి.
ఈ వృద్ధావస్థ ఎప్పుడు వరం అవుతుంది, ఎప్పుడు ఆనందదాయకం అవుతుంది అంటే భగవంతుని యొక్క చింతన చేసినప్పుడు, భగవంతుని గురించి ఆలోచించినప్పుడు, భగవంతుని యొక్క గుణ కర్మ స్వభావాలను కీర్తించినప్పుడు, అప్పుడు ఈ జీవితం అనేటువంటిది ఇంకా బతకాలి, ఇంకా ఏదో సాధించాలి, నలుగురికి మేలు చేయాలి, నలుగురికి మంచి చేయాలి, నలుగురి గురించి మంచిగా చింతన చేయాలి అనే భావన మనకు వస్తుంది. ఎప్పుడైతే మనిషిలో ఇతరుల కోసం బతకాలి అనే భావన ఉంటుందో అప్పుడే వానికి బతకాలనిపిస్తుందండి. తన కోసమే తాను బతకాలని అనుకుంటే ఆ మనిషికి ఏడుపు వస్తుందండి. కాబట్టి మనం ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. ఎప్పటివరకైతే మనం ఇతరుల గురించి ఆలోచించామో అలాంటి వ్యక్తులకు ఈ భూమి మీద బతికేటువంటి హక్కు లేదు. సమస్త సమాజం గురించి, సమాజం యొక్క ఉన్నతి గురించి కూడా మనం ఆలోచన చేస్తూ ఉండాలి. కాబట్టి మనిషి యొక్క సుఖము, మనిషి యొక్క ఆనందం ఎక్కడ దాగుంది? ఒక మనిషి చాలా ఆనందంగా ఉన్నాడు, ఒక మనిషి చాలా బాధగా ఉన్నాడు. ఎందుకు అట్లా ఉన్నాడు అంటే ఆ మనిషిలో ఉన్నటువంటి జ్ఞానము యొక్క స్థాయి. ఒకడు చాలా దుఃఖంగా ఉన్నాడంటే వాళ్ళలో అజ్ఞానం చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఒకడు చాలా ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళలో జ్ఞానం యొక్క స్థాయి ఎక్కువగా ఉందని అర్థం. కాబట్టి ఎవరిలో జ్ఞానము పెంపొందుతూ ఉంటుందో మనం నిరంతరం మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అంటే ఏది అవసరము, ఏది అనవసరము, ఏది మనకు సుఖాన్ని కలిగిస్తుంది, ఏది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది, దేని గురించి ఎంత చింతన చేయాలి, దేని గురించి ఎప్పుడు వదిలిపెట్టాలి, దేని గురించి ఎంతవరకు ఆలోచించాలి, ఇలాంటి విషయాల గురించి తెలియజేసేదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని నిరంతరం చింతన చేస్తూ భగవంతుని గురించి చింతన చేస్తూ ఉంటే మనిషిలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా క్షమించి వానికి సుఖం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా వానిలో జ్ఞానం యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది, వానిలో అజ్ఞానం యొక్క స్థాయి తరుగుతూ ఉంటుంది. అప్పుడు వానిలో ఆనందం యొక్క స్థాయి నిరంతరం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం నిరంతరం ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే ఒకే ఒక ఉపాయం ఏంటంటే అమృతాన్ని తాగడం. ఆ అమృతం ఏదో కాదండి, భగవంతుని యొక్క చింతననే అమృతము అని చెప్పారు. ఆ యొక్క భగవంతుని యొక్క చింతన ఎవరైతే ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటారో వానిలో సహజంగానే భగవంతుని చింతన ఎవడైతే చేస్తాడో వాని హృదయంలోనే అమృతం పుడుతుందంట. ఆ అమృతమే వాని యొక్క మరణాన్ని జయింపజేస్తుంది అని చెప్పారు. కాబట్టి ఆ యొక్క భగవంతుని యొక్క చింతన అమృతాన్ని మీరు నిరంతరం తాగాలి. అతని యొక్క గుణకర్మ స్వభావాలను తెలుసుకొని నిరంతరం జపము చేస్తూ మీ యొక్క ముఖాన్ని తేజోవంతంగా మలుచుకోవాలి. చింతన ఉన్నటువంటి ముఖము తేజోవిహీనమవుతుంది, కళావిహీనమవుతుంది, కళ తప్పిపోతుంది. మీరు బాగా చింతన చేయండి, ఏడుస్తూ ఉండండి, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండండి సంసారం గురించి, మీ ముఖం అంతా కూడా కళ తప్పిపోతుంది. సాంసారిక సుఖాలు, సాంసారిక విషయాల గురించి ఎవడైతే ఆలోచిస్తాడో వాని ఒంట్లో ఉన్న తేజస్సు, బలము, ఆయువు అన్నీ కూడా క్షీణించిపోతాయట. ఎవడైతే సాంసారిక సుఖాలు కాకుండా బ్రహ్మతత్వం గురించి, భగవతత్వం గురించి, దేవుని యొక్క గుణకర్మ స్వభావాల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడో వాని ముఖము బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశిస్తూ ఉంటుందట. కాబట్టి అలాంటి ప్రకాశాన్ని పొందాలి మనం చనిపోయే లోపు. అలాంటి ప్రకాశాన్ని పొందినప్పుడే మనం చనిపోయిన తర్వాత మనకు సద్గతులు కలుగుతాయి. ప్రపంచములో ఎవడైనా ఏడవచ్చు, కానీ హిందూ భగవద్గీత, వేదము, ఉపనిషత్తులు ఇవి ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఏడవడానికి వీలు లేదండి. ఎందుకంటే మనం చనిపోతాం, ఖచ్చితంగా మళ్ళీ మనం పుడతాం. మన శాస్త్రాలు చెబుతున్నాయి, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. మరి మనం ఎందుకు బాధపడాలి? క్రైస్తవుడు బాధపడవచ్చు, ముస్లిం బాధపడవచ్చు, కానీ మనం మాత్రం బాధపడకూడదు. ఎందుకంటే శాస్త్రం చదివినోడే బాధపడితే ఇక శాస్త్రం చదివినోడు ఎంత బాధపడాలి? చదువుకున్నోడు అంతే, చదవనోడు అంతే, ఇక శాస్త్రం చదివి లాభం ఏముంది? కాబట్టి మన శాస్త్రము అనివార్యము, తప్పదు. ఒకరినొకరు విడిచిపెట్టుకోవడము తప్పనిసరి, అది ఖచ్చితంగా మనం విడిచిపెట్టవలసిందే. కాబట్టి మనం అంతా ఒకరినొకరు విడిచిపెట్టాలి,
పుట్టేటప్పుడు ఒంటరిగానే పుట్టాం, పోయేటప్పుడు ఖచ్చితంగా ఒంటరిగానే పోతాం. కాబట్టి ఈ మధ్యలో వచ్చే ఈ కొడుకు, బిడ్డ, భార్య, బంధువులు వీళ్ళందరి గురించి చింతన చేసుకొని ఎందుకు బాధపడాలి? ఏమవసరము? కలిస్తే మంచిగా మాట్లాడండి, కలవకపోతే వదిలిపెట్టండి. కాబట్టి సుఖము, ఆనందం అనేటువంటిది పక్కవారితో వచ్చేది కాదు. మనం ఎట్లా జీవితంలో సంపదలు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని మన జీవితం గడిపామో, ఆనందాన్ని కూడా మనకు మనమే సంపాదించుకోవాలి. కాబట్టి మన ఒంట్లో ఉన్నటువంటి సమస్త దుఃఖాలకు పక్కింటోడో ఎదురింటోడో మన కడుపులో పుట్టినవాడు కారణం కాదు. వాటన్నిటికీ కారణము మన బుద్ధి, మన అజ్ఞానమే కారణము. ఎప్పుడైతే మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటామో అప్పుడు మనం ఎవ్వని మీద ఏడవాల్సిన అవసరం లేదు. వీడు ఇలా చేశాడు, వాడు ఇలా చేశాడు, వీని వల్ల నా జీవితం ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, ఇవన్నీ మనకు అనవసరం. మన జీవితము మన చేతిలో ఉంది. దాన్ని మనము ఎంతో ఆనందంగా మలుచుకునేటువంటి అవకాశము ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గ్రహించుకొని ఈ శాశ్వతమైనటువంటి సత్యాన్ని అర్థం చేసుకుంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఎవ్వరి మీద ఏడవాల్సిన పని లేదు. మన జీవితంలో జరిగినటువంటి నష్టానికి, హానికి కూడా చింతించాల్సినటువంటి అవసరం మనకి ఏమీ లేదు. కాబట్టి శాస్త్రం ఎందుకు చదువుకోవాలి, శాస్త్రాలు ఎందుకు వినాలి అంటే మనకు సరి అయినటువంటి మార్గాన్ని శాస్త్రాలు బోధిస్తాయి. ఏదో టైంపాస్ కోసమో, సమయం ఉంది కదా కాస్త సమయాన్ని గడిపేద్దామని శాస్త్రాలను వినడం కాదు. శాస్త్రాలు వినడం వల్ల మన జీవితంలో ఎంతో ఆనందం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది నిరంతరం. అందుకోసం మనం శాస్త్ర పఠనం చేయాలి, శాస్త్ర చింతన చేయాలి. అలా నిరంతరం చేస్తూ ఉంటే మన జీవితంలో బాధలన్నీ తొలగిపోతాయి. ఆనందం అనేటువంటిది ఎప్పుడు కూడా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గ్రహించుకొని మీ జీవితాలను తీర్చిదిద్దుకొని ఎప్పుడు కూడా ఆనందంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీ జీవితాలు ఉండాలని, మీ జీవితం ఆనందమయం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.